దర్శన ప్రసాద్ అనే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సూర్యలంక, బాపట్ల, అఖండ గోదావరి, లంబసింగి, మహాసంగమేశ్వర టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల శాఖకు పర్యాటక హోదానిచ్చినట్టుగా మంత్రి దుర్గేష్ తెలిపారు. ఒబెరాయ్ హోటల్ గ్రూప్ రాష్ట్రంలో 5 హోటళ్లు నిర్మిస్తోందని చెప్పారు. విశాఖలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టూరిజం మీద లఘు చిత్రాలు తీయాలని కోరినట్టుగా మంత్రి దుర్గేష్ చెప్పారు. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దాని ప్రకారంగా శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి, బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మహాసంగమేశ్వరంలో కూడా